మీరు చూస్తున్నది ఏంటంటే ఇది నగర్లో జరిగే కొండ చుట్టూ ఉత్సవం అనమాట. ప్రతి సంవత్సరం కనుమ పండుగ మరుసటి రోజు ఇక్కడ నగరిలో వచ్చి ఇలా చేస్తుంటారు. కొండ చుట్టూ మండపం ఒక మండపం ఉంది. ఆ మండపం దగ్గర ఒక దేవుడు ఉంటుంది. అన్ని ఊర్ల నుంచి ఇలా ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క దేవుడు వస్తుంది. ఈ దేవుడు ఏంటంటే నగరి యొక్క దేవుడు అనమాట. నగరిలో ఉంది దేవుడు. ఈ దేవుడు ఇక్కడ నిల్చుకొని అన్ని దేవుడిని ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ఇక్కడ నిల్చుకొని ప్రతి చుట్టూ 20 ఊర్ల నుంచి దేవుళ్ళంతా లైన్గా నగరికి వస్తుంటారు ఇక్కడికి. సో ఆ దేవుడు అక్కడ నిల్చుకొని ప్రతి దేవుడికి వెల్కమ్ చెప్తుంటారు. ఇది కొండ చుట్టూ మండపం. ఇది ఈసారి రోడ్ ఎక్స్పాన్షన్లో ఈ కొండ చుట్టూ మండపం ఇంకా తీసేస్తారు. వచ్చే సంవత్సరం నుంచి మనం ఈ మండపాన్ని ఇంకా మనం చూడలేము. చాలా పురాతనమైన మండపం ఇది. సో ఇదే లాస్ట్ ఈ కొండ చుట్టూ మండపం. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే మండపం బ్యాక్ సైడే ఇలా పెట్టుకొని చేసుకుంటారు. ఇది ఒక్కొక్క ఊరు నుంచి వచ్చే దేవుళ్ళు అనమాట. ఇది ఒక ఊరు దేవుడు, ఇది వేరే ఊరు దేవుడు, ఇట్లా ఒక్కొక్క ఊరు నుంచి ఆ పక్కన ఇంకొక ఊరు నుంచి వచ్చిన దేవుడు, ఇది ఒక ఊరు నుంచి వచ్చిన దేవుడు. ఇలా దగ్గర 20 ఊర్ల నుంచి 20 దేవుళ్ళు వస్తుంటారు ఇక్కడికి. అన్ని దేవుళ్ళు ఒక్కసారికి వచ్చి అలంకారంతో వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ అందరికీ పూజలంతా అందుకొని ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్తుంటారనమాట. ఇది తరతరగా వస్తున్న ఆనవాయితీ ఇక్కడ నగరిలో. ఇదేంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇది కొండ చుట్టూ మండపం. ఇది ఈ మండపంలో ముందంతా ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఊరి నుంచి వచ్చిన దేవుళ్ళందరినీ ఈ మండపం లోపల కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. సో అందరూ వచ్చి ఈ మండపం లోపల ఇక్కడ దేవుళ్ళని చూసుకొని వెళ్ళేవాళ్ళు. సో ఇక్కడ ఈ దేవుడు వచ్చి ఇక్కడే ఉంటుంది. నగిరి మండపంలో ఉండే దేవుడు అనమాట ఈ దేవుడు. అది ఈ మండపం ఒక విశిష్టత. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే అన్ని ఊర్ల నుంచి వచ్చి దేవుళ్ళు ఎక్కువ అయిపోయేసరికి మండపం సరిపోవట్లేదు. సో కాబట్టి మండపం బయట పెట్టేవాళ్ళు అనమాట. ఈ మండపం ఒకప్పట్లో రాజులు ఎందుకు కట్టించారంటే గాలిబాటున పోయే వాళ్ళందరికీ రెస్ట్ తీసుకోవడానికి అండ్ వాటి కోసం కట్టాను. కానీ ఇప్పుడు ఎవరు దాన్ని యూజ్ చేయట్లేదు అంతగా ఈ మండపాన్ని. ఇది నగరి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్. ఈ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే ఈ కొండ చుట్టూ అనే ఒక ఫెస్టివల్ జరిగే రోజు నగరి చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి దగ్గర 20 గ్రామాల నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క దేవుడు వస్తుంటుంది. వచ్చి నగరి కొండ చుట్టు మండపం దగ్గర పెట్టి పూజలంతా చేసి కాసేపు ఉన్న తర్వాత అన్ని దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రౌండ్లో నిలబెడతారు. ఈ గ్రౌండ్లో నిలబెట్టి ఇక్కడ హారతులంతా ఇచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ గ్రౌండ్లో అన్ని ఊర్ల నుంచి వచ్చిన దేవుళ్ళని ఒక ఆర్డర్ ప్రకారం నిలబెట్టారు. అదేంటంటే ప్రతిసారి అదే ఆర్డర్ ఫాలో అవుతారు. ఇక్కడ ఇది ఊరి దేవుడు, ఇక్కడ ఈ ఊరి దేవుడు నిలబడాలా అన్నట్టు. ఆ మధ్యలో గ్యాప్ ఇచ్చారు కదా, అక్కడొచ్చి ఇట్లా అన్ని దేవుళ్ళని ఒక్కచోట మనం చూస్తూ ఉంటే అసలు ఈ ఫీల్ వచ్చి మామూలుగా ఉండదు. మనం అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు తెలుస్తుంది. బట్ చాలా బాగుంటుంది చూడడానికి. అక్కడ అంతమంది జనాల్లో అన్ని దేవుడు, ఇది వచ్చి మంచి ఒక చూడాల్సిన ఒక సన్నివేశం. ఇది అసలు అంత బాగుంది. మనం ఎక్స్ప్రెస్ చేయలేము కానీ ఆ ఫీల్ వచ్చి చాలా బాగుంది. అక్కడ అంతమంది దేవుళ్ళు ఒకే చోట చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క దేవుడు వస్తుంటుంది కదా. ఒక ఊరు నుంచి శివుడు, ఒక ఊరు నుంచి పెరుమాళ స్వామి, వెంకటేశ్వర స్వామి. సో అలాగా డిఫరెంట్ ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క దేవుడు వస్తుంటారు అన్నమాట ఇక్కడ. సో అన్ని రకాల దేవుళ్ళని మనం ఇక్కడ చూడొచ్చు కొండ చుట్టు మండపంలో.
ప్రతి ఇట్లే వస్తుంది అంకుల్. వచ్చింది లాస్ట్ లో వచ్చింది సత్రం. ఆయన అయ్యోరా ఆయనే కదా. ఓ మొత్తం ఎన్ని దేవుళ్ళు అంకుల్? 20 దేవుళ్ళు. ఓ ప్రతిసారి ఈ గ్రౌండ్కే వస్తుందా? వస్తారు ఇప్పుడు ఆయన ఆపోజిట్ వస్తుంది. ముందుకు పోయింది రెండు చిన్న చిన్న. మెయిన్ కరింపేట దేవుడు అంకుల్. మెయిన్ కరింపేట దేవుడు, నారాయణ దేవుడు. ఆ రెండు వస్తే డిస్పర్స్ అవ్వాలి. ఓ కాబట్టి అన్ని దేవుళ్ళు వచ్చి ఇక్కడ అసెంబ్ల్ అవుతారు. జనరల్గా కరింపేట దేవుడు లేట్గా వచ్చినాం. ఈరోజు ఇది ఇల్లు లేట్ నారాయణ సెంటర్ కావాలి. వాళ్ళు మార్క్ కావాలి సరిగా. కరింపేట దేవుడు నారాయణ దేవుడు సెంటర్ లో వచ్చి ఉంటారు. నారాయణ దేవుడు సెంటర్ వస్తుంది, కరింపేట ఆపోజిట్. ఓ ఇక్కడ కరింపేట దేవుడు ఇక్కడ. ఇక్కడ నుంచి ఈ వ్యూలో చూస్తే అన్ని దేవుళ్ళు అలా నీట్గా ఆర్డర్లో ఉండేది చూడొచ్చు. చాలా బాగుంది ఇది చూడడానికి. ఏ దేవుడు అంకుల్ ఆహ్వానించేది? నగిరి దేవుడు. ఎక్కడుంటారు నగిరి దేవుడు? ఇక్కడ చూడలేదండి. ఓ ఆ దేవుడు అక్కడ నిల్చుకొని వచ్చే దేవుళ్ళు అన్నింటినీ ఆహ్వానిస్తా ఉంటుంది. ప్రతి ఒక్క చేతి పోయి వస్తారు. ఓ దేవుడు వస్తే పోయి రావాలి. వెనకాల నగిరి వస్తుంది. ఓ ఈ అన్ని దేవుళ్ళు ఆ దేవుడికి హారతిస్తుందా? వీళ్ళు నారాయణ ఇస్తే వాళ్ళు ఇవ్వాల. ఓ అన్ని దేవుళ్ళు తిరిగి వాళ్ళ ఊర్లకి
రిటర్న్ వెళ్ళడం స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడు మొత్తం ఈ గ్రౌండ్లో అన్ని దేవుళ్ళని పెట్టి అంత అభిషేకం హారతి అంతా చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా ఒక్కొక్క దేవుడిగా ఇంకా వాళ్ళ ఊర్లకి బయలుదేరుతున్నారనమాట. సో వన్ బై వన్ ఇంకా ఒక్కొక్క దేవుడు క్యూలో వెళ్ళిపోతుంటారు బయట. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే విధంగా కొండ చుట్టు రోజు అన్ని దేవుళ్ళని తీసుకొచ్చి, ఇప్పుడు నెక్స్ట్ టైం కొండ చుట్టు మండపం ఉంటుంది కాబట్టి ఇంకా బయట ఎక్కడ వేరే ప్లేస్లో అదే విధంగా పెట్టి ఇంకా మళ్ళీ అన్ని దేవుళ్ళు అక్కడి నుంచి ఇచ్చేసి మళ్ళీ తీసుకొచ్చి అన్ని దేవుళ్ళని ఒకేసారి ఈ గ్రౌండ్లో నిలబెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది వచ్చి తరతరాలుగా ఇక్కడ నగరంలో వచ్చి సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ఇది. సో అంతా అయిపోయినాక అందరూ ఇంకా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారనమాట, అన్ని పూజలు అంతా అయిపోయిన తర్వాత.